హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హైటెక్ అన్నదాత మీకు రైతన్నలకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు ముఖ్యంగా వరిలో సమగ్ర సస్యరక్షణ పనుల గురించి, అంటే పైరు నాటినప్పటి నుంచి కోత వరకు కూడా అన్ని రకాల సస్యరక్షణ పనుల గురించి ఈరోజు వరిలో పూర్తిగా అంటే నాటినప్పటి నుంచి కోసేంత వరకు వివిధ స్థాయిలలో సస్యరక్షణ పనులు ఎప్పుడప్పుడు ఏం చేయాలనే పూర్తి వివరాలన్నీ కూడా రైతులకు అందజేసే ప్రయత్నం హైటెక్ అన్నదాత చేస్తుంది. ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం వేసవి దుక్కి చేయడం ద్వారా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను, కీటకాలను నియంత్రించుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి నిరోధక శక్తి గల రకాలను ఎంచుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యవంతంగా ఉన్న పంట నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తన శుద్ధి తప్పక పాటించాలి. మురగదమ్ము చేసి గత పంట అవశేషాలను మరియు కలుపు మొక్కలను నిర్మూలించుకోవాలి. అదేవిధంగా నారుమడిలో సస్యరక్షణ పనులు తప్పక చేపట్టాలి. నారు కొనలను త్రుంచి నాట్లు వేయడం చాలా మంచిది. ప్రతి 2 మీటర్ల నాటుకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు అనేది వేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అదేవిధంగా లింగాకర్షక బుట్టలను, మొగిపురుగు, కాండం తొలుచు పురుగు ఉధృతిని గమనించవచ్చు. హాని చేయు పురుగులు, మిత్ర పురుగులు 2:1 ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యలను వాయిదాలు వేసుకోవచ్చు. నీటి యాజమాన్యం తప్పక పాటించాలి. దుబ్బులను నేల మట్టానికి కోసి లోతు దుక్కి వేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఎకరాకి 20,000 చొప్పున నాటిన 30-45 రోజుల్లో 3 దఫాలుగా పొలంలో వదలాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పొలం గట్లపై ఉండే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేయాలి, లేకుంటే కాల్చివేయాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళు, పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచుకోవచ్చు. తద్వారా ఈ రోగాలనేటివి నియంత్రించుకోవచ్చు అన్నమాట. నత్రజని ఎరువును సిఫార్సుకు మించి వేయరాదు. ఎట్లంటే ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు వేయడం వల్ల మనకి చాలా కీడు అవుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన మాత్రమే వేయాలన్నమాట. పొలం గట్లపై, దిబ్బలపై గడ్డి, చామంతి, బంతి, రేకుబంతి, అలసంద, నువ్వులు వంటి పూల మొక్కలను పెంచి దోమ, పరాన్నజీవుల నుండి సంరక్షించుకోవచ్చు. పైరు తొలి దశలో అవసరం మేరకే పురుగు మందుల పిచికారీ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి తప్పనిసరి పరిస్థితుల్లో క్రిమిసంహారిక శిలీంద్రనాశకాలను పిచికారీ చేయాలి. పిచికారికి ముందే పొలంలోని నీటి మట్టాన్ని బాగా తగ్గించిన తర్వాత ఏదైనా కానీ మందులను స్ప్రే చేయడం చాలా వరకు మంచిదన్నమాట. పైరు బాగా తడిచే విధంగా మందు ద్రావణాన్ని స్ప్రే చేయడం చాలా మంచిది. అదేవిధంగా విచక్షణ రహితంగా పలు రకాల శిలీంద్రనాశక మరియు క్రిమిసంహారక మందులను కలిపి పిచికారీ చేయరాదు. ఏది సిఫార్సు చేసింటే వ్యవసాయ అధికారులు దాన్ని మాత్రమే చేయాలి. మనం ఈ విధంగా సస్యరక్షణ పనులు చేపట్టి రైతులు మంచి ఆహార ధాన్యాల పంటలను పండిస్తారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది. ఇటువంటి వీడియోలను మీ మొబైల్లో మరిన్ని వివిధ రకాల పంటల గురించిన యాజమాన్య పద్ధతులు కానీ, సస్యరక్షణ పద్ధతులు కానీ మీకు మొబైల్కి రావాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్.